ఇది ముమ్మాటికి అవి కూల్చివేతలే. ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం. ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయి. ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించట్లేదు. రంధ్రం చేసి జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చివేశారు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్టు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తుకు ఆదేశించాలి. సాగునీటి నిర్మాణాల వరుస పేల్చివేతల ఘటనలపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మెగాసెస్ అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి. తనుగుల అడవి సోమన్పల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యాంల పరిశీలన చెప్పిన వార్త ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది నమస్తే తెలంగాణతో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తనుగుల చెక్ డ్యాం వద్ద మాట్లాడుతున్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ అని చెప్పిన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. చెక్ డ్యాం కి సంబంధించిన వార్త, దీని గురించి విశ్లేషించే ప్రయత్నం మీకు చేస్తాగండి. ఇక్కడ వచ్చేసింది వార్త, మనం ఇక్కడ చూడొచ్చు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోంపల్లి ధ్వంసమైన చెక్ డ్యాం ను పరిశీలిస్తున్న రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత డాక్టర్ రాజేందర్ సింగ్. చిత్రంలో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కూడా ఉన్నట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఇది ఒకటి మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఓన్లీ ఒక చెక్ డ్యాం పేల్చివేసినట్టు కూడా మనకు కనబడుతుంది. వాస్తవానికి కాళేశ్వరంలో కూడా 2 పిల్లలు కుంగిపోవడానికి కూడా ఖచ్చితంగా కారణం అయ్యే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు కారణం అయ్యే ఉంటారు. వీళ్ళ ఇసుక దందా కోసం ఆపోజిట్ వేళ కాకుండా ఇప్పుడు రాజేందర్ సింగ్ అనే ఆయన కూడా రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ గా పిలువబడుతున్న రాజేందర్ సింగే డైరెక్ట్ వచ్చేసి రేపు చాలా కష్ట నష్టాలు పడాల్సి వస్తుంది గవర్నమెంట్ కానీ వాళ్ళు స్పందించకపోతే. ఓన్లీ ఇసుక మాఫియా, ఇసుక దందా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, లోకల్ నాయకులే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఒక డిసైడర్ గట్టిగానే ఇక మళ్ళీ మేము రాము, మళ్ళీ గవర్నమెంట్ లో మేము రాము అని ఫిక్స్ అయిపోయారు. గవర్నమెంట్ మేము రామని ఫిక్స్ అయ్యే ఎట్లా పడితే అట్లా అరాచకాలు, ఎట్లా పడితే అట్లా భూ కబ్జాలు, ఎట్లా పడితే అట్లా ముఖ్యమంత్రి స్థాయిలే స్టార్ట్ అయింది. భూ కబ్జాల నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ అంతా. ఇక ఏమంటే ఆవొక జాలం మేస్తే దూడో జాలం వేస్తుందా? వాళ్ళ కార్యకర్తలకు మంచిగా బాంబు జిలిటన్ స్టిక్స్ పెట్టి మరి ఉసుక దందా కోసం ఇంత దౌర్జన్యం పాల్పడుతున్నారు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి సర్కార్ కథ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.